నటనకు ఒక గజేంద్రుడు లాంటి నట కిరీటి గారి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి మా కనపర్తి ముషేరా మొదటి భాగాన్ని చదివిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. లేని వారందరూ కూడా మన చదవకపోతే ఒక్కసారి చదవండి. మన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టుగా చాలా విషయాలు మనకు తెలిసేటువంటి ఒక పుస్తకం. అమెజాన్లో ఒక మంచి ప్రైమ్లో అవన్నీ కూడా అమ్ముడు పోయాక ఇప్పుడు రెండో పాటుగా మా కనపర్తి ముషేరా రెండో పాటుగా కథల మండువ అని చెప్పేసి రెండో పుస్తకాన్ని మా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. మరి దీనికి రచయితగా ఉన్నది మరి లగ్గం సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల గారు. ఆయన కథలతోటి మనల్ని మెప్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు మీ శ్రేయోభిలాషి, ఆ తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్, ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి లగ్గం మన థియేటర్లో చూడని వాళ్ళందరూ కూడా ఓటీటీలో చూసి దాన్ని ముందు స్థానంలో పెట్టి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చి ప్రతి క్యారెక్టర్ కోసం మేము చెప్పినట్టుగా ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మేము చెప్పినట్టు విధంగా అందరూ యాక్సెప్ట్ చేసి ఒక్కొక్క పాత్ర గురించి మాట్లాడే విధానాన్ని మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకోసమే ఈరోజు మా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా లగ్గం సినిమా కేక్ కటింగ్తో పాటు దాంతోపాటు మా కథల మండువ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం, అందులో పాల్గొనడం మా రమేష్ అన్న చేతుల మీదుగా అంటే ఆయనతోటి పిలిపించుకొని ఉండడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇందులో మన జ్ఞాపకాలు ఈ కథల మండువలో ఖచ్చితంగా చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్, మన జ్ఞాపకాలను పిల్లలకు ఒక జ్ఞానంలా విజ్ఞానంలా వాళ్ళకి తెలియజేసే విషయాలు ఇలా ఉండేదా, ఈ ప్రపంచం ఒక ప్రపంచం ఉండేదా అని ఇప్పుడు ఉన్నటువంటి ఈ మైక్రో ఫ్యామిలీస్లో ఈ అద్భుతాలను మనం పరిచయం చేయడానికి వేదికగా ఉంటుంది కథల మండువ అని నమ్ముతున్నాను. మీరు ఒక్కసారి చదవండి, చదివి మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ గుర్తులు వాళ్ళతో పంచుకోండి. చాలా చాలా థ్యాంక్స్. నేను మీరు అచ్చరవి ఎప్పటికి మీ గుండెలో. థ్యాంక్ యూ వెరీ మచ్. వడ్లమాన్ శ్రీనివాస్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ జరిగాయి. మొట్టమొదటిది కథల మండువ అనే ఒక పుస్తకావిష్కరణ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది. రచయిత లగ్గన్ సినిమా దర్శకులు ఇట్లు మీ శ్రేయోభిలాషి రచయిత సోదరులు రమేష్ చెప్పాల గారు. నేను రమేష్ గారిని దర్శకుడి కంటే ముందు రచయితగా చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ సమాజాన్ని నిర్మించడానికి మన పూర్వీకులకి 10,000 సంవత్సరాలు పడితే భ్రష్టు పట్టిపోవడానికి మనం అందరం కలిపి 50 ఏళ్లలో భ్రష్టు పట్టించేసాం. 10,000 సంవత్సరాలు పట్టింది ఈ కుటుంబ వ్యవస్థ, ఈ సమాజం ఇదంతా నిర్మించడానికి. 50 సంవత్సరాల్లో మనం మృత్యుకేసి తీసుకెళ్ళాం. ఇదే విషయాన్ని తెలంగాణ రచయిత అయిన తెలంగాణ అంటున్నా నేను అనుకోవద్దు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సాహిత్య సృష్టి జరిగింది. అందులో ప్రముఖులు దాశరథి రంగాచార్యులు గారు. ఆయన చెప్పాడు మృత్యుకేసి వెళ్ళిపోతున్న సమాజం అని. మరి మళ్ళీ మృత్యువు నుంచి ప్రాణం పోసి అమృతం కేసి తీసుకురావాలంటే ఏంటంటే ఈ ఈ ఈ ఈ మోడర్న్ యుగంలో కథలే, మంచి కథలే ఆ అంశాన్ని సాధించగలుగుతాయి. సో అందువలన కథల మండువ చదివితే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తాడు, దూరంగా ఉన్న అన్నయ్య గుర్తొస్తాడు, అమెరికాలో ఉన్న చెల్లి గుర్తొస్తుంది. లేకపోతే చిన్నప్పుడు మన ఊర్లో మన కరెంటు పోతే మళ్ళీ ఆ టెలిఫోన్ స్తంభం ఎక్కి మన కరెంట్ ఇచ్చిన లైన్మెన్ గుర్తొస్తాడు. ఇట్లా అన్ని అంశాల్లో మానవ సంబంధాలని పునర్నిర్మించడంలో ఎన్నో కథల సంపుట్లు వచ్చాయి. ఆ కథల సంపుట్లో ఒక క్వాలిటీతో ఉన్న ఒక గొప్ప కథల సంపుటి ఈ కథల మండువ. ఈయన కనపర్తి అబ్బాయి, కనపర్తి ముషాయిరా 2 అని పెట్టి ఇప్పుడు మనకి చరిత్రలో నిలిచిపోయిన, సాహిత్య చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. లైక్ మనకి అమరావతి కథలు, ఇలాంటి కథల సంపుట్లో వాళ్ళ ఊర్ల నుంచి వంశీ గారు గోదావరి కథలను రాశాడు. అట్లా ఈ కనపర్తి కథలు ఇవి. ఈ కథల మండువలో వారు చూసిన బాల్యం, వారి చిన్నప్పుడు చూసిన వారి గ్రామం, వారి సహచరులు, వాళ్ళకి పనిచేసిన మిత్రులు, ఇవందరినీ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకున్న అద్భుతమైన ప్రయత్నం మృత్యోర్మ అమృతంగమయ. మృత్యుకి కేసు వెళ్తున్న సమాజాన్ని అమృతతత్వం కేసు నడిపించగలిగిన శక్తి కలిగిన పుస్తకాల సిరీస్లో ఈ పుస్తకం నిలిచిపోవాలని కోరుకుంటూ సోదరుడికి నా అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ఇక లగ్గం సినిమా ఇది సక్సెస్ మీట్. థియేటర్లో ఆడితేనే సక్సెసా? థియేటర్లో బాగానే ఆడింది. డబ్బు ఎంత బాగా వస్తే సక్సెసా? అది కూడా బాగానే ఆడింది. అంటే ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఒక 1000 మందిని చంపేస్తేనే సినిమా అనుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం ఉన్నాం. అలా కాదు. మన పక్కింట్లో జరిగిన పెళ్ళి, ఈ పక్కింట్లో జరిగిన ఇంకొక పుట్టినరోజు పండుగ, దీన్ని కూడా సినిమాగా మలచచ్చ నిరూపించారు సోదరులు రమేష్ చెప్పాలి గారు. అందుకే ఇవాళ ఓటీటీలో చూసిన వాళ్ళంతా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ మన ఇంట్లో జరిగిన కదా, మన అమ్మాయి కదా, మన అబ్బాయి కదా అనుకుంటూ ఆనందంగా చూస్తున్న సినిమా లగ్గం. ఈరోజు లగ్గం థియేటర్లో ప్రజాదరణ పొంది మళ్ళీ ఓటీటీలో ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ సందర్భంలో ఓటీటీలో ప్రథమ స్థానంలో నిల్చుంది అంటే అది ఎంత ప్రజాదరణ పొందిందో మనకు తెలుసు. అందుకోసం ఈరోజు అందరం హ్యాపీగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ జరిగింది.
అట్లాగే కథల మండువ మా కనపర్తి ముషాయిరా బుక్. అంటే ఈ రోజుల్లో పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో మా కనపర్తి ముషాయిరా అనే బుక్ అమెజాన్లో అత్యంత ప్రజాదరణ పొంది సేల్స్ పెరిగిన సందర్భంలో ఇప్పుడు సీక్వెల్స్ మన సినిమాలు ఎట్లా వస్తున్నాయి, బాహుబలి 1, 2 లాగా ఈ బుక్ రెండో భాగం అంటే ఎంత ప్రజాదరణ పొందిందో తెలుసు. ఇది రెండో భాగమే కాదు, అన్న 3, 4, 5 భాగాలు రాసేంత విషయ పరిజ్ఞానం ఉన్న అన్న. దీనిలో స్టోరీస్ నేను చదివాను. ఇది ఏ ఒక్కరి కథనో కాదు, గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళకైతే ప్రతి కథ వాళ్ళదే అనిపించే విధంగా ఉంటుంది. మన బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎన్ని స్థాయిలు ఉన్నాయో, ఎందరు పెద్ద మనిషి, ఊరిలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి స్టోరీ ఉంటుంది ఇందులో. ఎవరికి వాళ్ళు అన్వయించుకునే విధంగా ఉంటుంది. ఎవరి కథనో కాదు, మన కథలే. అది చదువుతున్నప్పుడు మనమే ఆ ఊరిలోకి వెళ్ళి అనుభూతి పొందినంత మనకు ఆనందం పొందుతాం. ఇది తప్పకుండా చదవవలసిన బుక్కు, అత్యద్భుతమైన బుక్కు. రమేష్ అన్న గురించి చెప్పాలా అంటే, చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పటికి ఇది చాలు. నా పేరు వీవారెడ్డి. కథల మండువ బుక్ కవర్ డిజైన్ నేనే చేశాను. దీని లోపల అందమైన ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి. ఇవి బాబు దుండ్రపల్లి చేశాడు ఎంతో ఇంట్రెస్ట్గా. ఈ బుక్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బుక్ తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ. లగ్గం అనేది నా మొదటి సినిమా. నేను కెమెరా అనేది కొత్త కాదు, మీడియా నుంచి ఇక్కడికి వచ్చాను. కానీ సినిమా కెమెరా అనేది నాకు కొత్త. కానీ అట్లాంటి కొత్తదనంగా ఉండి చేయలేకపోతున్నామనే గిల్టీ ఫీలింగ్ లేకుండా చాలా బాగా ఒక ఫ్యామిలీ లాగా లగ్గం షూటింగ్ అంతా అయిపోయింది. సినిమా సక్సెస్. ఇప్పుడు ఓటీటీలో చూసుకుంటే కనుక మనకు థియేటర్లలో బాగానే ఆడింది. అట్లనే చూసుకుంటే ఓటీటీలో కూడా ఇప్పుడు ఎవరు చూసినా ఫోన్ చేస్తున్నారు. నాకు చదువు చెప్పిన టీచర్లు కానీ, నా తల్లిదండ్రులు కానీ, వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మొదటి సినిమా అయినా ఇంత ఆదరణ నాకు లభించినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ కథల మండువ ఈ పుస్తకం నేను అంటే రాసేటప్పుడే నేను కొంచెం చదవడం జరిగింది. మొదటిది మా కనపర్తి ముషాయిరా మొదటి పాట కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఎట్లా అంటే ఇది కథల మండువ, మన కథల మండువ లాగా ఉంటుంది. ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు ఈ బుక్కి. ప్రతి ఒక్కటి బాల్యంలో అంటే ఇప్పుడు సిటీలో ఉన్న పిల్లలకి ఇంత విషయం తెలియకపోవచ్చు, కానీ ఈ బుక్ చదివే వాళ్ళు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళైతే అప్పటి 90s, 80s కిడ్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరి జీవితం ఇందులో కనబడుతుంది. ఈ సందర్భంగా లగ్గం సినిమా ఇది కూడా సక్సెస్ మీట్ లాగానే. అండ్ ఈ బుక్ రిలీజ్ చేయడం కోసం మమ్మల్ని అందరూ పిలిచారు సార్. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నా పేరు నాగేశ్వర రెడ్డి, ఫిల్మ్ ఎడిటర్. ఈ రమేష్ చెప్పల గారి 2 సినిమాలు ఇప్పుడు ఆయన రాసిన బుక్ ఇది రెండవది. కనపర్తి ముషాయిరాలో కథల మండప పార్ట్ 2. మన ఊర్లోనూ మన ఇంటి మన దగ్గర జరిగినట్టు మన ఇంటి ఉపాధి జరుగుతున్న కథల్లా ఉంటుంది. చాలా మనకు మనసు కత్తుకునే చాలా దగ్గరికి భావోద్వేలకు పంచిన చాలా కథలు ఇందులో మీకు చాలా ఈజీగా తెలంగాణ సరళమైన శైలిలో అద్భుతంగా ఉంటాయి. అందరికీ నమస్తే అండి. నేను చరణ్ అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ లగ్గం. సో లగ్గం ఏదైతే నేను ఇంతేనేమో పాట అనుకున్నామో ఆ రోజు నేను డైరెక్టర్ గారు కూర్చొని ప్రతి ఇంట్లో అప్పగింతలు అయ్యేటప్పుడు ఈ పాట రావాలని, బారాతులకు అందరు పాటలు చేస్తారు కానీ బాధకు చేయాలని చెప్పి మేము ఇద్దరు అనుకున్నాం. సో అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ప్రతిరోజు నాకు 100 అయినా ట్యాగ్ చేస్తుంటారు నన్ను ఇంతేనేమోకి. ప్రతి ఇంట్లో పెళ్ళిళ్ళలో ఈ పాట వెళ్ళిపోయింది. సో అలాంటి ఒక అద్భుతమైన పాటని నాకు అంటే లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ చరణ్ అర్జున్ అని చెప్పుకుంటే గుర్తొచ్చే ఒక ఇంతేనేమో అనే పాటని ఇచ్చిన రమేష్ గారికి, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారికి లగ్గం సినిమా ఎప్పుడు నా మనసులో, నా హృదయంలో ఉండిపోతుంది. సో ఈ సినిమా ఓటీటీలో ఈరోజు ఎంత అద్భుతమైన విజయం సాధించి ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే సినిమా జరిగేటప్పుడే పాటలు చేసేటప్పుడే రమేష్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, లగ్గం అనే సినిమా ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో లగ్గమైనా మన సినిమాని ఒకసారి గుర్తు చేసుకుంటారని. ఈరోజు అలాగే అది నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే ఆ సినిమాలో పాటలు ప్రతి పాట, నీలమ్మ కొడుకు అనే పాటకైతే నా తోటి మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు, నాకన్నా పెద్దోళ్ళు అందరూ కూడా నాకు చాలామంది అభినందనలు తెలియజేశారు. ఇంతేనేమి పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన చంద్రబోస్ గారు ఒక చాలా పెద్ద సుదీర్ఘమైన మెసేజ్ కూడా పెట్టారు. అద్భుతంగా ఉంది తమ్ముడు, నా హృదయానికి చాలా అతుకుందని. కామన్ ప్రజలు అలాగే
అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఈ మనసుని లగ్గం సినిమాలో పాటలు లగ్గం సినిమా చేరినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా కెరీర్లో ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టైంలో నా కెరీర్లో ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది. అలాగే కథల మండువ నాకు రమేష్ చెప్పాల గారిలో ఆయన దర్శకుడిగా ఎంత ఇష్టమో ఆయనలో ఉన్న రైటర్ నాకు అంత ఇష్టం. ఆయన ఆ ఊరిని తీసుకెళ్తారు, అంటే నాకు ఆయనకు పరిచయం, మా ఇద్దరి మధ్య బాండింగ్ అయింది కూడా ఆ మట్టితనం, ఆ విలేజ్. నా పాటల్లో కూడా నా పాటల్లో ఉండే ఆ మట్టితనం తాలూకు ఆ భావాలు ఆయనకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే నేను ఒక 5 నిమిషాల పాటలో చెప్తే ఆయన ఆల్మోస్ట్ ఒక బుక్ మొత్తం చెప్తాడు. మా కనపర్తి ముషాయిరా కూడా నేను చంద్రబోస్ గారు మేము మా ముగ్గురు ఉన్నప్పుడు అది రిలీజ్ అయింది. మళ్ళీ ఆయన కథల మండువలో కూడా ఈ ఆవిష్కరణలో కూడా నేను ఉండడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సో మన బంధం ఇలాగే లగ్గం అంత గొప్పగా గట్టిగా ఉండాలి. ఓటీటీలో ఈరోజు ట్రెండింగ్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ప్రతి కంటెంట్ మీ నుంచి వచ్చేదైనా నాదైనా మనం ఈ టీంలో పనిచేసే ప్రతి ఒక్కరు అందరం ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.